బరువు తగ్గడానికి జిమ్కు వెళ్తున్నారా? అయితే ఈ వార్త తప్పకుండా చూడాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్కు వెళ్లి వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణం పోగొట్టుకున్నాడు. గత 4 నెలలుగా ఖచ్చితమైన డైట్ పాటిస్తూ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ స్టీరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లకు దూరంగా ఉన్నాడట. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని నహర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ శర్మ జూలై 1వ తేదీన స్నేహితుడు రోహిత్తో కలిసి జిమ్కు వెళ్లాడు. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత షోల్డర్ పుల్అప్స్ చేయడం ప్రారంభించాడు. 3వ పుల్అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ శబ్దానికి జిమ్లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహలో ఉన్న అతనికి తాగునీటిని అందించడంతో వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో 2 సార్లు సిపిఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆసుపత్రి నుంచి వైద్యుల్ని రప్పించగా అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రావలసి ఉంది. గత 4 నెలలుగా ఫరీదాబాద్ సెక్టర్ 9లో ఉన్న జిమ్కు పంకజ్ శర్మ క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. 4 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 2.5 ఏళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే అతని బరువు 170 కేజీలు. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్ను ఆశ్రయించాడు. అధిక బరువు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.